దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు జరిగిస్తుంది. ఎవరి జీవితాలు జరిగిస్తారో చెప్పనా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభా నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదే అని ఎవరైతే దేవుని రెక్కల చాటున ఉండాలని ఇష్టపడతారో వారందరి జీవితంలో ప్రభు సాహస కార్యములు ప్రభు జరిగిస్తారు. యథార్థంగా బ్రతుకు, నీ కుటుంబంలో దేవుడు గొప్ప సాహస కార్యములు జరిగిస్తారు. నేను అంటాను కదా, కొంతమంది నిన్ను అనొచ్చు, నీ కుటుంబం ఎన్నటికీ దీవించబడదు, నీ భర్తకు ఉద్యోగం రాదు, నీ భార్యకి గర్భఫలం రాదు, నీ పిల్లల భవిష్యత్తు ఏమీ బాగోదు, వారందరూ అడుక్కు తింటారు, వారికి మంచి భవిష్యత్తు లేదని రకరకాల మంది నిన్ను వేలెత్తి చూపుతూ నీ హృదయాన్ని పదే పదే గాయపరుస్తున్న సందర్భాలు నీ జీవితాలు ఎన్నో ఉంటాయి కదా. వారి కుటుంబం ఎప్పుడు ఈ పేదరికంలోనే ఉంటుంది, వారి జీవితాలు ఎప్పుడు ఆశీర్వదించబడవు, వారింట్లో ఎప్పుడు కొత్త గృహాన్ని వారు కట్టుకోలేరు, వారి అప్పుల సమస్యల మధ్యనే మునిగిపోతారు, వారిలాంటి కుటుంబ సమస్యల మధ్యనే మిగిలిపోతారు, వారి జీవితంలో ఎన్నడూ సంతోషం అనేది ఉండదని 10 మంది 20 మంది మిమ్మల్ని దూషిస్తూ వస్తున్నారేమో. ఒక్క మాట చెప్తానయ్యా, మన దేవుడు సాహస కార్యములు జరిగిస్తాడు. ఎవ్వరో ఊహించలేనంత ఉన్నతమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నారు. నమ్ముదాం. ఎందుకు చెప్పనా? గిద్యోను జీవితంలో ప్రభు అలాంటి కార్యముని జరిగించారు. 135,000 మంది పైనే శత్రువులు ఉన్నారయ్యా. మిద్యానీయులందరి మధ్యన ప్రభు గిద్యోను నిలబెట్టి 300 మందిని తీసుకెళ్లి ప్రభు వారికి ఘనమైన విజయాలు ఇచ్చాడు. సంఖ్యతో సంబంధం లేదు, సైన్యముతో సంబంధం లేదు, ఆయుధాలతో సంబంధం లేదు. ఆయన దక్షిణ హస్తం ఒకటి తోడుంటే చాలు, సాహస కార్యములు ప్రభు జరిగిస్తారు. ఈరోజు నువ్వు కోరుకోవాల్సిందంతా ఒకటే, ప్రభా నీ దక్షిణ హస్తము నా పక్షానుంటే చాలయ్యా, నీ దక్షిణ హస్తము నా భుజం తడితే చాలయ్యా, ఎన్నో గొప్ప కార్యాలు నేను చూస్తాను.